మేషరాశి వాళ్లకు ఈ వారం ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలతో గడిచిపోతుంది. అలాగే నిరుద్యోగులు తమ యొక్క ఉపాధి ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం చేసే అన్ని రకాల ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొని తెచ్చుకోకుండా పరిష్కార దిశలో మీ యొక్క చర్చలను ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు ఆశించినటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అలాగే కష్టపడి తాము సంపాదించినటువంటి ధనాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటారు. గృహము వాహనాది విలువైనటువంటి వస్తువులు ఇతరమైనటువంటి అంశాలకు ఆ ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, కొన్ని రకాల సంఘటనలు కావచ్చు, వాటిని గుర్తు చేసుకునేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. మీకున్నటువంటి వివిధ రకాల ఆలోచనలు అన్నీ కూడా నూతనంగా కొన్ని రకాల వ్యాపారాలను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు కూడా ఈ వారం ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఈ వారంలో మీరు కనుగొనేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న తరహా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ఈ వారం. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మేషరాశి వారు వివిధ రూపాల్లో అవరోధాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించటం చేపట్టేటటువంటి సందర్భంలో అన్ని రకాల లోటుపాట్లను సరిచేసుకొని కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాకాళి అమ్మవారిని చక్కగా ధ్యానం చేసుకోవటం, ప్రార్థనా శ్లోకములు చదువుకోవటం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కనుక మీరు ఆధ్యాత్మికంగా చక్కని ప్రశాంతతను పొందటమే కాకుండా మీ కార్యక్రమాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు సమస్యలను కూడా అధిగమించుకోగలుగుతారు.